అపరిశుభ్రం మహదానందంగా ఉంది. గమనించా. హలో మంచి రా. వాడు రాడు, నేనే వస్తాను పదా. నువ్వొద్దు, నాకు వాడే కావాలి. వ్యవహారంలో నన్ను చూపించి మంచోళ్ళు లెక్కుందాం అనుకుంటున్నావురా? చూడు, నీ చుట్టానికి దావకాన్ల నయమే లోపల నీకు రోగం వచ్చినట్టు చేస్తా. అలా జరగనివ్వను. క్షమించు మనిషి, నేను ఇప్పుడే శుభ్రం చేస్తాను. ఎక్కడికో పోతున్నా నీడు. ఒరేయ్ వద్దురా, ఒరేయ్ వద్దురా, వద్దురా, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా. మంచిని చెడెప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంటుంది. దానిని అధిగమిస్తేనే అందరికీ మేలు జరుగుతుంది. నేను రోగాలను పెంచుతున్నాను. మూత్రం తర్వాత నీళ్లు పోయకపోతే నీకు రోగం వస్తుంది. నాకెందుకు వస్తుంది? నేను వెళ్ళిపోతాగా. నీ తర్వాత నీ తమ్ముడు పేషెంట్ వచ్చి మూత్రం పోస్తాడు. అప్పుడు వాడు నీళ్లు పోయకపోతే వాసన వస్తుంది. తర్వాత ఎవరూ వాడలేరు, ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. వాడు అలాగే చెప్తారు కానీ నువ్వు పద. వాడు రాడు, వాడు చచ్చిపోయాడు, బిగుసుకుపోయాడు. అలా జరగనివ్వను. ఇప్పుడే నీళ్లు పోసి వాడిని బ్రతికించుకుంటాను. పద. ఇప్పుడు వృధా, వాడు అస్సలు రాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకే దాసుడివి. నన్ను, నేను చెడుకు దాసుని కాను. మనలో చెడుని సమూలంగా తీసివేస్తే గాని మంచి బతకదు. వైద్యశాలలో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకుందాం. రోగులు త్వరగా కోలుకునేలా చేద్దాం. సాహసమే చిరాడింబక. ఇదేంటి నా చిన్నప్పటి రూపం ముందుకొచ్చింది? నేను చిన్నప్పుడే చాలా మంచివాణ్ణి, పెద్దయ్యాకే చెడ్డవాణ్ణి అయిపోయాను. చిన్నప్పుడు ఎవరైనా నీళ్ళని ఇలాగే వేస్ట్ చేస్తుంటే బాగా తిట్టేవాణ్ణి. ఇప్పుడు నన్ను నేనే తిట్టుకోవాల్సి వస్తుంది. ఎంత సంతృప్తిగా ఉంది. కాస్తంత శుభ్రం, జీవితమంతా ఆరోగ్యం. నమస్తే. నమస్తే. ఎవరిట్లా చేసేది? ఎవరండి వచ్చి మీ సంగతి తెలుసా? నమస్తే మేడం. నమస్తే. ఏంటండి డాక్టర్ గారి అవతారం? ఎవరో తినేసిన టిఫిన్ కవర్ ని బయటకు విసిరేశారు. అయ్యో, ఇప్పుడే మా అక్క టిఫిన్ తినేసి కిటికీలోంచి అవతల పడేసిందండి. చూసుకోలేదండి. నా మీద పడింది కాబట్టే నేను గొడవకి రావట్లేదు. అదే ఎవరమ్మా బాటిల్ విసిరేసింది? అట్లా చేయడం తప్పు కదా. నువ్వు ఆగు సీతారాం. చూసారా, నేనే లేకపోతే సీతారాం మీతో గొడవకి దిగేవాడు. ఇది ప్రశాంత వాతావరణం. పేషెంట్స్ ఆరోగ్యవంతులుగా మారటానికి ఇక్కడికొస్తారు. సారీ మేడం. సీతారాం, నువ్వు కూడా డస్ట్ అంతా బిన్స్ లోనే వేయు, లేకపోతే కుక్కలు చేరి చిరాకు చేసేస్తాయి. సారీ మేడం, ఇప్పటి నుంచి అట్లే చేస్తా. నేను శుభ్రం, నా కుటుంబం శుభ్రంగా ఉంటే చాలనుకోకండి. మనం శుభ్రంగా ఉంటే పేషెంట్ శుభ్రంగా ఉంటాడు. వార్డు శుభ్రంగా ఉంటే హాస్పిటల్ శుభ్రంగా ఉంటుంది. అప్పుడే అందరి ఆరోగ్యం పదిలం. నీకెంత కష్టం వచ్చినదిరా కొడుక. నువ్వెవరికి అన్యాయం చేసినావని నీ కాలేరు కొట్టినాడు ప్రాణం పోను. ఆడింట్లో పీనిగల్లా.
ఇది ఆసుపత్రి. ఇక్కడ నిశ్శబ్దం పాటించాలి. ఆసుపత్రిలో క్రమశిక్షణతో ఉండాలి. అనవసరంగా అరచి అందరికీ ఇబ్బంది కలిగించకూడదు. అప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారు. అన్న ఇంకా లేట్ నువ్వు ఆగన్నా, డాక్టర్ బిజీగా ఉన్నారు చెప్పినా కదా, కూసో. ఊరుకో నాన్న ఊరుకో, చూపిస్తారు కదా. జరసేపు ఓపిక పట్టు. అన్న జల్దీ కూసో అన్న, డాక్టర్ లోపల బిజీగా ఉన్నారు చెప్పినా కదా. బాబు డాక్టర్ ఉన్నాడా? ఉన్నారండి, లోపల బిజీగా ఉన్నారు, కాసేపు ఆగండి. అర్జెంట్ గా కలవాలి బాబు. ఉండండి. ఏ, అరే, చెప్పండి, జరసేపు వెళ్ళాలి. ఆగరా బాయ్. అరే, మా ఉన్ని అరే, పానం నువ్వు పోయేటట్టు కూసోరా బాయ్, కూసో. మండిపోతుందా? అరే, ఆగన్నా, కలవాలి. ఆగు జరసేపు ఆగు, లోపల డాక్టర్ బిజీగా ఉన్నారు, కేసు చూస్తున్నారు. ఎందుకంటే లొల్లి చేస్తున్నావు? కాలిపోయింది, లోపల మండిపోయింది, పంపించడం డాక్టర్ జరగదు, కలవాలి. బిజీగా ఉన్నారు, కేసు చూస్తున్నారు చెప్పినా కదా. ఆగు, ఆగమని చెప్పినా కదన్నా, ఆగు. అందరితో సహా. అర్థమైతలే, ఉండన్నా, ఉండు. అరే, క్రమశిక్షణతో వ్యవహరించండి. డాక్టర్లపైన, స్టాఫ్ పైన దాడి చేయడం చట్టరీత్యా నేరం. డాక్టర్లు, స్టాఫ్ ఉన్నది మీ సేవ కోసమే.